హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుధ వర్క్స్. నేను మీ వసుధ. ఈరోజు మన ఛానల్లో అయితే ఇంకా డెలివరీ అయిన లేడీస్ కోసం అండి. ఇది అయితే ఏముంది ఇందులో స్పెషల్, అన్నీ తెలిసినవే కదా అని అనుకోవచ్చండి. బట్ మనకి డెలివరీ అయిన తర్వాత చాలా వీక్ అయిపోతామండి, బోన్ స్ట్రెంత్ తగ్గిపోతుంది. అండ్ మనకి బ్లడ్ ఉంటేనే కదా పిల్లలకి ఫీడింగ్ అయినా దేనికైనా సరే యూజ్ అవుతుంది. అండ్ మనం పిల్లల హడావిడిలో పడి మన యొక్క హెల్త్ని మనం అస్సలు పట్టించుకోమండి. 3 months వరకు మెడిసిన్ అది ఇది వాడతాం కాబట్టి సరిపోతుంది. ఆ తర్వాత చాలా వీక్ అయిపోతామండి. సో ఇలా డెలివరీ అయిన తర్వాత నేను చూపించిన వాటితో ఒక్క లడ్డు రోజుకి తింటే అండి బేబీకి ఎనర్జీ వస్తుంది అండ్ మనకు కూడా హెల్తీగా ఉంటామండి, అసలు వీక్ అవ్వము. ఇక ఫీడింగ్ అయిపోయిన తర్వాత ఆ ఎఫెక్ట్ చాలా పడుతుందండి, అది మనకి తెలియకుండానే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. సో అలా నెగ్లెక్ట్ చేయకుండా ఎంతో ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ లడ్డు అయితే మీకు చూపిస్తానండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. చాలా తక్కువ బడ్జెట్లోనే ఇది అయిపోతుందండి. అసలు నెగ్లెక్ట్ చేయకుండా ఇదైతే ప్రిపేర్ చేసుకోవాలి ప్రతి ఒక్క మదర్ కూడా. ఫస్ట్ అయితే నేను ఇందులో అయితే పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, ఇంకా ఫ్లాగ్ సీడ్స్, ఇట్లా మన దగ్గర ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చండి. 3rd month తర్వాత తినొచ్చండి. ఇది బిఫోర్ 3rd month అయితే బేబీకి 3 months ఉండేటప్పుడు పాలు అనేవి డైజెషన్ అవ్వవు అని చెప్పి ఇవన్నీ మనకి ఇలా ప్రోటీన్ ఫుడ్ అయితే తినమని చెప్పరండి. సో 3 months తర్వాత ఇది ఒక్కటి డైలీ 1 తింటే సరిపోతుందండి. మనం మిల్క్ తీసుకుంటాం కదా, ఆ మిల్క్తో పాటు ఇది ఒక లడ్డు తింటే ఈవినింగ్ టైంలో చాలా హెల్దీ, మనకు కూడా బ్యాక్ పెయిన్ అని అలా ఏం రాకుండా పోతుందండి. ఇంకా చాలామంది అనుకుంటారండి, యాక్చువల్లీ అనెస్థీషియా ఇస్తారు కదండి మనకి, వెన్నుపూసకి ఇంజెక్షన్ చేస్తారు కదా, దానివల్ల మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది అని అనుకుంటారండి. అస్సలు కానే కాదండి, దానికి దీనికి అసలు సంబంధం ఉండదంట. నేను డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అయ్యానండి, నాకు బ్యాక్ పెయిన్ రావటం వల్ల వెళ్తే దానికి దీనికి అసలు సంబంధం ఉండదంటండి. మనం ఇలా బేబీ కేర్లో పడి ఫుడ్ని మనం అవాయిడ్ చేసేస్తూ ఉంటామండి, టైంకి తినము, హెల్దీ ఫుడ్ తినమండి. సో దానివల్ల మనకి అది ఇంకా మెడిసిన్ యొక్క పవర్ ఉన్నంత వరకు బాగానే ఉంటుందండి. అది తగ్గిన తర్వాత అలా అలా డే బై డే ఇంకా మనకి బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుందంటండి. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశానండి. ఇగోండి, ఇంకా డ్రై ఫ్రూట్స్ నేమ్స్ అయితే చెప్పవసరం లేదు కదండి, మీకు ఇవన్నీ తెలిసిన డ్రై ఫ్రూట్సే. ఇందులో కొత్తగా అయితే ఏమీ నేను యాడ్ చేయటం లేదు. ఇగోండి, బాదం ఇట్లా ముక్కలుగా చేసుకున్నాను. తర్వాత జీడిపప్పు అండి, అన్నీ ఒక్కొక్క కప్పు మెజర్మెంట్స్తో తీసుకున్నానండి, ఈక్వల్ మెజర్మెంట్స్తో. ఇగోండి, ఇట్లా నెయ్యి వేసుకొని రోస్ట్ చేసుకోవాలండి. ఆయిల్ అవైతే జిడ్డు స్మెల్ వచ్చేస్తుంది, ఎక్కువ డే స్టోర్ ఉండదండి. ఎక్కువ డే స్టోర్ పెట్టుకోవాలనుకుంటే ఇట్లా నెయ్యి వేసుకొని రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేస్తే అన్నీ ఈక్వల్గా రోస్ట్ అవుతాయండి. మనం పోస్ట్ డెలివరీ తర్వాత బేబీ కేర్తో మన కేర్ కూడా చాలా అవసరం అండి. బట్ మనం అలా కేర్ చేసుకోకపోవడం వల్లే మనకి బ్యాక్ పెయిన్ అని ఇంకా హెడేక్ అని ఇవన్నీ వస్తూ ఉంటాయండి. ఇలా మనం ఏ టైంకి ఏం తినాలా తిన్నామంటే చాలా వరకు బ్యాక్ పెయిన్ అయితే అవాయిడ్ చేయొచ్చండి. ఇది అంతలా యూజ్ అవుతుంది. నేను నా ఫస్ట్ డెలివరీకి నేను ఇవేవి పాటించలేదండి, సో చాలా సిక్కీ అయిపోయినా. సెకండ్ డెలివరీకి నాకు ఇవన్నీ తెలిసిన తర్వాత అన్నీ ప్రాపర్గా తీసుకున్నానండి. ఇప్పుడు చాలా హెల్దీ అనిపించింది నాకు. బేబీకి ఫీడ్ ఇస్తున్నా నాకు పెద్దగా వీక్నెస్ ఏం అనిపించట్లేదండి. అందుకనే ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయాలని చెప్పి లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా పోస్ట్ డెలివరీ ఇది మస్ట్ అండ్ షుడ్గా వాడితే చాలా మంచిదని పెద్దవాళ్ళు కూడా చెప్పారండి. ఇంకా ఫ్లాగ్ షీడ్స్ అండి, వీటిని ఇంకా డ్రై ఫ్రూటే అంటారంటండి. మనం బిర్యానీ వాటి మసాలాలో యూజ్ చేస్తూ ఉంటామండి. వీటిని డ్రై ఫ్రూట్ అంటారా లేదంటే మసాలా ఐటెం అంటారో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే వాటి పేరు తెలియదండి, బట్ అవి వేస్తే బాగుంటుందని చెప్పడం వల్ల విన్నాను, అందుకు యూజ్ చేశాను. ఇలా అన్నీ 1 by 1 రోస్ట్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఖర్జూరం తీసుకున్నానండి. 1 కప్పు అన్ని పప్పులు తీసుకున్నాను కాబట్టి ఖర్జూరం కూడా ఒకే కప్ తీసుకున్నానండి, ఎక్కువ తీసుకోలేదు. ఎందుకంటే ఫీడింగ్ చేసే మదర్స్కి హీట్ ఎక్కువ అయిపోతుందండి. అండ్ బేబీకి మనకి ఎంత హీట్ ఉంటుందో ఫీడింగ్ ద్వారా బేబీకి కూడా అదే హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి. సో ఒక్క బౌలే తీసుకున్నానండి అన్ని మెజర్మెంటు. ఇదిగోండి, ఇలా వేడయ్యే కొద్దీ అది కరుగుతూ ఉంటుందండి, ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇలా ఖర్జూరం ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేటప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులో వేసేసేయాలండి. ఫ్లాగ్ సీడ్స్ అనేవి చాలా మంచిదండి హెల్త్కి. ఇవన్నీ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టేసేయాలండి.
పెట్టేసి ఎంత నెయ్యి వేసుకుంటే అంత వేసుకోండి. నెయ్యి కొంతమంది ఇష్టం ఉండదు కదండి, వాళ్ళు కొంచెం వేసుకోండి. ఎక్కువ ఇష్టం ఉండే వాళ్ళు ఎక్కువ యాడ్ చేసేసుకోండి. ఇలా నెయ్యిలోనే రోస్ట్ చేయాలి. ఇదిగోండి ఇలా మొత్తం డేట్స్లో మిక్స్ అయిపోవాలండి డ్రై ఫ్రూట్స్ అన్నీ. ఇంక ఇందులో కొబ్బరి వేయొచ్చండి. కొబ్బరి అయితే మనకి ఆపరేషన్ సిజరీన్ అవుతుంది కదండి, కొంతమందికి నార్మల్ డెలివరీ అవుతుంది. నార్మల్ వాళ్ళు అయితే పర్వాలేదు. సిజరీన్ అయ్యి 6 months తర్వాత ఇంకా కొబ్బరిని యాడ్ చేసుకోవచ్చు. బేబీకి డైజెషన్ అనే తప్ప దీనివల్ల అయితే ఏ ఎఫెక్ట్ ఉండదండి. కొబ్బరిని బాగా గుండలా చేసుకొని ఎండు కొబ్బరి అయితే వేయించుకోవాలండి. వేయించుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఈ డ్రై ఫ్రూట్లో. ఇలా 1 by 1 వేయించుకోవాలి. ఇంకా 1 year తర్వాత తినాలి, పిల్లలకి ఇవ్వాలి అనుకునే వాళ్ళు ఇవైతే యూజ్ చేయొచ్చండి. వీటిని డ్రైవి శనగపప్పు అండి, ఇవి పుట్నాల పప్పు అని అంటారు కదా, అవండి. ఇదని కంప్లీట్గా ఆప్షనల్ అండి. ఇక డెలివరీ తర్వాత తినే వాళ్ళైతే ఇవి యాడ్ చేయొద్దండి. నార్మల్ డెలివరీ వల్ల అయితే ఓకే, సిజరీన్ అయ్యే వాళ్ళు అయితే వద్దండి, ఎందుకంటే చీము పట్టేస్తుంది అంటారు కదా. సో ఇవి అవాయిడ్ చేయండి. ఇలా మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ రోస్ట్ చేసుకొని ఇట్లా మనం ఇంట్లోనే డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపేర్ చేసుకున్నాము అంటే హెల్దీకి హెల్దీ, మనీ కూడా చాలా సేవ్ అవుతుందండి. దీనికి మనకి ఎంతో ఖర్చు అవ్వదండి. బట్ బయట కొన్నాము అంటే ఒక్కొక్క లడ్డు చాలా కాస్ట్ ఉంటుంది. అండ్ అందులో ఖర్జూరమే ఎక్కువగా ఉంటుందండి, డ్రై ఫ్రూట్స్ అయితే అందులో ఎక్కువ ఏమీ ఉండవు. సో ఇలా ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్నామంటే హెల్దీకి హెల్దీ అండ్ మనం చేసుకున్నాం కదా అని ఇంట్రెస్ట్తో తింటామండి. కొనేవైతే అట్లనే పెట్టేస్తాం ప్రక్కన. ఇంకా నేను లాస్ట్లో ఖర్జూరం తక్కువ వేసాను కదండి, ఉండ చుట్టుకోవడానికి ఇది రావటం లేదన్న టైంలో హనీ అయితే వేసుకున్నానండి. హనీ కూడా కొంచెమే వేసుకున్నాను. ఇంకా పిల్లలకి ఇచ్చే దాంట్లో అయితే వేసుకోవచ్చండి. హనీ వేసుకుని ప్యూర్ హనీ అండి, అది చెట్టు నుంచి తీసిన హనీనే యూజ్ చేశాను. 2 tablespoons అయితే యాడ్ చేసుకున్నాను హనీని. ఇప్పుడు చూడండి ఉండ ఎంత మంచిగా వస్తుందో. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ప్రిపేర్ చేసుకొని రోజుకొకటి ఇంట్లో వాళ్ళంతా తిన్నా చాలా హెల్దీ అండి. అండ్ ఎదిగే పిల్లలకి ఇది రోజుకొకటి ఇచ్చాము అంటే చాలా హెల్దీ. ఇది ఇచ్చి ఇంకా ఈవినింగ్ టైంలో స్నాక్స్ టైంలో ఇచ్చి మిల్క్ ఇస్తే సరిపోతుందండి. ఇంతకంటే హెల్దీ ఫుడ్ ఇంకా ఎక్కడ ఉండదని అనిపిస్తుందండి నాకైతే. నేనైతే ఇలా లడ్డు ప్రిపేర్ చేశానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ లడ్డు అయితే ఖచ్చితంగా డెలివరీ తర్వాత యూజ్ చేస్తే రిజల్ట్ తప్పకుండా ఉంటుందని అనుకుంటున్నానండి. నా మాటగా చెప్తున్నాను, పక్కా రిజల్ట్ ఉంటుంది. బ్యాక్ పెయిన్ని చాలా వరకు అవాయిడ్ చేయొచ్చండి. అండ్ హెడేక్స్ కూడా వస్తూ ఉంటాయండి మనకి డెలివరీ తర్వాత. అలా వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని కూడా అవాయిడ్ చేయొచ్చండి ఇలా మనం హెల్దీ ఫుడ్ తీసుకోవటం వల్ల. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల నా వీడియో ఇంకాస్త మెంబర్స్కి రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ప్రతి వీడియోలో మా కష్టం అనేది చాలా ఉంటుందండి, ఊరికే ఏ వీడియో అయిపోదండి. సో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకొక వీడియోతో ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బాయ్.